ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే రేపు ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, ఫ్రెండ్షిప్ డే కోసం అని చెప్పేసి నేను స్పెషల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసిన. దోస్తరా దిన్ నందామా ఈ సాంగ్ అయితే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది. అలాగే నేను అయితే వీడియోని అయితే యూజ్ చేసుకుని నేను ఫొటోస్ టైప్లో అయితే నేను వీడియో ఎడిటింగ్ అయితే చేసిన అనమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో అయితే చూసేయండి. Can anybody out there hear me? Hear me? ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూస్తారు కదా, డెమో వీడియో మొత్తానికైతే మ్యూట్లో అయితే పెట్టేశాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఓకేనా, ఈ ఫుల్ వీడియో అండ్ హెచ్డి డెమో వీడియో, హెచ్డి ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. ఓకేనా, అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే XML ఫ్రీ సెట్స్ ఫైల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చేసిన. వీటికైతే ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకూడదు, కొంచెం అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అనేది వీడియో మధ్యలో అయితే ఉంటుంది. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ నేను ముందుగా ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసుకొని డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి అనమాట. ముందు నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకుంటున్నాను. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని మీకు అయితే ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను అనమాట. ఆ టెంప్లెట్ వీడియో అయితే నేను మీకు అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, టెంప్లెట్ వీడియో అయితే నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసాను అనమాట. ఓకేనా, వీడియోకి అయితే కట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్ వెళ్ళి మధ్యలోకి వెళ్ళని మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి డబుల్ బీట్ మార్క్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళైతే ముందుది కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడైతే కట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను బీట్కి తగ్గట్టు అయితే మీకు టెంప్లెట్ అయితే ఇచ్చేసాను. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే లర్గు ప్యాకేజ్ అని పడుతుంది కాబట్టి మీకు అయితే ఇట్లా ఈ విధంగా అయితే ఇచ్చేసాను అనమాట. ఓకేనా, వీడికైతే మనం సింపుల్గా మీకు ఫ్రెండ్షిప్ సంబంధించిన ఫొటోస్ కూడా అయితే హెచ్డి ఫొటోస్ అని నేనైతే మీకు అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే సింపుల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఇక్కడ పైన ప్లస్ బటన్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని. ఓకేనా, నేనైతే పింట్రెస్ట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న కాబట్టి ఫొటోస్ అనేవి మీకు కూడా అదేవిధంగా అయితే ఇచ్చేస్తా. ఇక్కడ ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా బ్యాక్ కట్ చేసుకొని ప్లస్ బటన్ ఆఫ్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటో తీసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ బటన్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ సింపుల్గా ఇదో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో అయితే అనేది యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే డెలివర్ చేసుకుంటున్నాం. మళ్ళీ సింపుల్గా ప్లస్ బటన్ తీసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో వేసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ బటన్ తీసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో వేసేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదేవిధంగా ఇంకా ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అనేది మళ్ళీ థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ టెంప్లెట్ వీడియో తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. కొన్ని ఫొటోస్ కూడా అయితే మనం అదే విధంగా యాడ్ చేసుకోవాలా. సింపుల్గా మీడియా అకౌంట్లో వచ్చేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పార్ట్ తీసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ పార్ట్ తీసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. మనం ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుందాం. మళ్ళీ ప్లస్ పార్ట్ తీసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పార్ట్ తీసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. లాస్ట్ వన్ ఫోటో కూడా అయితే ఒక ఫోటో అయితే మనం అయితే యాడ్ అయితే చేసుకుందాం అనమాట. ఓకేనా, అయితే ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేసాను. మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ చేసుకొని ఇక్కడ నేను ఏ టైంకి ఎఫెక్ట్స్ యాడ్ చేశాను మీకు అయితే సింపుల్ అర్థం కావాలి కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసేందుకు సార్ బ్యాక్ చేయండి. బ్యాక్ చేసి కొంచెం సింపుల్ అయితే ఒకసారి ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాంగ్ ఫొటోస్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే మీకు సింపుల్గా టైమింగ్ ప్రకారం అయితే చెప్పేస్తా. ఇక్కడ సింపుల్గా 2.20 ms దగ్గర ఒక ఫోటో ఉంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. 4.13 ms దగ్గర ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకుంటే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసుకొని ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి.
మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే లాస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకి కూడా ఇదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తానికి అయితే బ్యాక్ రావాల్సి వస్తుంది. మీకు చెప్పేసిన ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎల్లెట్ మోషన్ అయితే. ఓకేనా, ప్రతి ఒక్కరికి అయితే అదే విధంగా అయితే వస్తుంది, నా ఒక్కనికనే కాదు. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ట్రాక్లోకి వచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి కాప్ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి ఒకసారి. బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు 2 షార్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ 2 షార్ట్ ఫోటోస్లలో ముందున్న ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోవాలా. ఇక్కడ 3.15 ms దగ్గర ఫోటో ఉంటుంది. ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకుంటే ఇక్కడ 4.27 ms దగ్గర ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 9.13 ms దగ్గర ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఇక్కడ 10.26 ms దగ్గర అయితే ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్కి ఉన్న ఫోటో ఉంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి కాప్ ఎఫెక్ట్ వేసుకోండి ఒకసారి. మళ్ళీ కాప్ ఎఫెక్ట్ వేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఏ ఫొటోస్ అయితే మిగిలి ఉన్నాయో ఆయా ఫొటోస్కి అయితే మనం సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలా. మళ్ళీ సింపుల్గా ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 5.7 ms దగ్గర అయితే ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ సింపుల్ ఇక్కడ 2 ఫోటోస్ తర్వాత మళ్ళీ ఇక్కడ 9.25 ms దగ్గర ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. మనకు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు లాస్ట్గా అయితే ఫోటో ఉంది ఇక్కడ 11.5 ms దగ్గర. ఆ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే కావడం జరిగింది. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేసినా కానీ చెప్తున్నా కదా. ఓకేనా, మీకు పాస్వర్డ్ దొరకని వాళ్ళకైతే నేను స్కానర్ ట్యాప్లో కూడా అయితే పెట్టేస్తాను. ఓకేనా, ఆ స్కానర్ ట్యాప్లో కూడా కావాలనుకుంటే కానీ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనకు మొత్తానికైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియోఆర్ఎంఆర్కి ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డిఆర్ఎంఆర్కి ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ కాదు, నేను ఇప్పుడు నాకు ఇది ప్రీమియం వర్షన్ కాబట్టి నేను మొత్తానికైతే 4K పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తే నాకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.